మొదటి పేతురు గారు రాస్తున్న పత్రిక, పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చెయ్యక దీవించుడే. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, మళ్ళీ 9వ వచనం మళ్ళీ చదవండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చెయ్యక దీవించుడి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, గతించిన ఆదివారం నుండి యొక్క ఆదివారం వరకు నీ రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మాకు ఆయుస్సునిచ్చి ఆరోగ్యాన్ని ప్రసాదించి మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా సంఘస్థుల పట్ల మీరు ఎంతగానో కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి వర్తమాన వాక్యమును అనుగ్రహించండి. నీ ఆత్మ సహాయమును, వాక్శక్తిని, ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి చేరువచ్చిన అందరితో మీరు మాట్లాడమని, మీరే సహాయం చేసి కృప చూపించమని యేసు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రతి వారం ప్రభు శ్రేష్టమైన సంగతులను ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. రాత్రికాల సమయంలో తమ్ముడు ప్రసాద్, నేను కరప వెళ్ళి రావడం జరిగింది. దేవుడు చక్కటి వర్తమానాలను అక్కడ ఇచ్చి ప్రయాణమంతట్లో సహాయం చేసి నడిపించారు. అలాగే ఈ దినాన కూడా ఆదివారం దినం కనుక మనం ప్రభుని ఆరాధించడానికి ఆయన బల్ల యొద్దకు చేరు వచ్చాం. ఆయన బల్ల యొద్దకు అంటే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకోవడానికి ఆయన బల్ల యొద్దకు మనం చేరు వచ్చాం. చేరు వచ్చిన మనం అందరం కూడా ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు, ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు, మనం ప్రభు బల్ల యొద్దకు వచ్చినప్పుడు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని రాయబడింది అక్కడ? రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాయబడిందంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే మనమందరం ప్రభువుని నమ్మాం. ప్రభువుని నమ్మిన మనం అందరం కూడా ఉచితముగా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. ఈ ఉచితముగా నీతిమంతులుగా చేయబడడానికి ప్రభు సిలువలో ప్రాణాన్ని పెట్టి మన కొరకు క్రయధనముగా తన ప్రాణాన్ని సమర్పించి ఆయన రక్తాన్ని దారపోశారు. కనుక ఆయన రక్తము ద్వారా మనం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రభు సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా వస్తున్నప్పుడు అది జ్ఞాపకం చేసుకోవాలి, వచ్చిన తర్వాత దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బల్ల యొద్దకు మనం వచ్చామంటే ప్రభు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, నేను నీతిమంతురాల్ని, నీతిమంతుడిని అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో తెలియదు, కానీ మన సంఘంలో, మన పరిచర్యలో ఎక్కువగా వినబడుతున్న సంగతి ఏంటంటే మనం నీతిమంతులం అయ్యాం. నీతిని ఎక్కువ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే మన పరిచర్యలో నీతిని ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆయన కృపనిస్తాడు. ఏమిస్తాడు? కృప అంటే ఏంటి? దేవుని శక్తి. నీతిని మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకి కృప కలుగుతుంది, మన జీవితాల్లో కృప కలుగుతుంది. కనుక మనం ఎక్కువగా నీతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మనల్ని ఎలా చేశాడు? అందరూ చెప్పండి. నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతుల మీదకి ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తుందా? ఆశీర్వాదమే. ప్రభు బల్ల యొద్దకు వచ్చామంటే, మనం నీతిమంతులు అయ్యామంటే మన ఆశీర్వాదానికి వారసులం అయ్యాం. అందుకనే ఇందాక రాయించిన లేఖన భాగంలో ఏమని చదువుకున్నాం?
ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. అంటే మనందరం దేనికి వారసులు అవ్వడానికి పిలువబడ్డాం? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డాం తప్ప మనం శాపానికి కీడుకి పొందుకోవడానికి మనం పిలువబడలేదు. ఆశీర్వాదానికి మనందరం ఏమవడానికి, వారసులు అవ్వడానికి పిలువబడ్డాం. అయితే దాని కింద ఏమని రాయబడిందంటే, మీరు వ్యర్థమైన మాటలు, దూషణ మాటలు పలకకూడదు అన్నాడు. ఎందుకు పలకకూడదు అన్నాడు? మీకు వచ్చే ఆశీర్వాదం అది ప్రభు ఏ టైంలో ఇవ్వాలనుకుంటున్నాడో ఆ టైంలో అది మనం పొందుకోవాలి. అది మనం పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే మన మాటలే. మన మాటల వల్ల అది ఏమైపోద్ది, లేట్ అయిపోద్ది. కనుక ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి, ఇది జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఎదుట మనం ఎలా తీర్చాడు ప్రభు? నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు మనం దేవుని ఎదుట నిలబడ్డాం. నిలబడిన మనం అందరం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. మొత్తం మీద దేవుని దృష్టిలో మనం అందరం ఎవరు? నీతిమంతులు. అయితే ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం 37వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండేను. తర్వాత ఈ మాట జాగ్రత్తగానండి. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధు అని తీర్పు నొందుదువు. మనం ఎప్పుడు ఏం తెలుసుకుంటూ వస్తున్నాం ఈ పరిచర్యలో? మనం నీతిమంతులము, ప్రభు రక్తము ద్వారా ఉచితంగా మనం అందరం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డామని తెలుసుకుంటూ వస్తున్నాం. మరి ఇక్కడ ఎలా రాయించాడంటే దేవుడు, నీ మాటను బట్టియే నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధు అని తీర్పు నొందుదు. ఆల్రెడీ మనం నీతిమంతులని తీర్పు పొందాం, అపరాధులము కాదు, మనం పాపులు కాదని తీర్పు పొందాం. మరి ఇక్కడ ఎలా ఎందుకు రాయించాడు దేవుడు? నీ మాటను బట్టియే నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధు అని తీర్పు నొందుదు అని ఎందుకు రాయించాడంటే, ఇది దేవుని ఎదుట కాదు, మనుషుల ఎదుట. అర్థమైందా మాట? మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఈ స్థితి అప్పటికి పోయేది కాదు. ఎందుకంటే ఆయన రక్తము ద్వారా వచ్చిన స్థితి. పాత నిబంధనలో ఒక వ్యక్తికి పాపం పోవాలంటే ఒక గొర్రెనో మేకనో బలి ఇవ్వాలి. అది ఒక సంవత్సరం, ఒక ఏట నిలిచే బలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి బలి, ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా చేర్చబడ్డాం. ఇది సదాకాలం నిలిచే బలి. ఇప్పుడు దేవుని ఎదుట మనం నీతిమంతులం అయ్యాం. ఈ స్థితి అప్పటికి పోయేది కాదు. కానీ ఇక్కడ ఎందుకు రాయించాడంటే ఈ మాట, నీ మాటను బట్టియే నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటను బట్టి అపరాధు అని తీర్పు నందుదు అని ఎందుకు రాయించాడంటే, ఇది మనుషుల ఎదుట. ఇప్పుడు మనం దేవుని ఎదుట నీతిమంతులు అయ్యాం సరే, కానీ మనుషుల ఎదుట కూడా మనం నీతిమంతులు అవ్వాలి కదా, అవ్వాలా లేదా? మనం మనుషుల ఎదుట వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, దోషణ మాటలు మాట్లాడుతూ జీవించామనుకోండి, మనుషుల ఎదుట మనం నీతిమంతులు అవుతామా? అవ్వలేం. వీళ్ళు చర్చిలో నీతిమంతులు అంటే అబ్బా కొట్టుకుంటున్నారు కానీ, దేవుని ఎదుట నీతిమంతులు అంటే అబ్బా కొట్టుకుంటున్నారు కానీ అని మనం నీతిమంతులు అని దేవుడు ఎప్పుడు చూస్తాడు? సదాకాలం మనల్ని ఎలా చూస్తాడు? నీతిమంతులుగానే చూస్తాడు. కానీ మనుషులు చూడరు. చూస్తారా? మనుషులు చూడరు. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, నీ మాటను బట్టియే నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధు అని తీర్పు నొందుదువు. నేను 36వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శనా దినమందు లెక్క చెప్పాలి అని ఉంది. అయితే ఇంకో మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తాను అందరు అంగీకరించుతారో వారందరికీ, అనగా
తన నామమందు విశ్వాసం ఉంచిన వానికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఇప్పుడు ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆయన యందు విశ్వాసం ఉంచామో లేదా? ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయన నమ్ముకున్నాం. ఇప్పుడు మనల్ని ఆయన ఎలా చేశాడు? ఆయన కుమారులుగా చేశాడు. మనం ఆయన పిల్లలం, ఆయన కుమారులం. ఈ స్థితి ఎప్పటికీ ఉండేదా పోయేదా? ఎప్పటికీ ఉండేదే. ఇది ఎప్పుడు పోయేది కాదు. ఇప్పుడు మనం ఎవరం? ఆయన పిల్లలం, ఆయన కుమారులం. ఈ సంగతి మనకు ఎప్పటి నుంచో తెలుసు. అయితే చూడండి, మత్తయి సువార్తలో ఏమన్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. మరి ఇక్కడేంటి ఇలా ఉంది అంటే సమాధాన పరుచువారు దేవుని కుమారులు అనబడుదురు అని ఉంది. అంటే సమాధాన పరిచేదాకా మనం ఏమవలేం? కుమారులు అవ్వలేమా? అయ్యాం కదా. మరి ఎందుకు ఇక్కడ మాట రాయించాడంటే బాగా గమనించండి. లోకంలో ఇద్దరి మధ్యన గొడవ అవుతుంది అనుకోండి. ఆ గొడవలో మనం వెళ్ళి మరాడు ఇంకా నిన్ను ఎక్కువ అన్నాడు, వీడు ఇంకా నిన్ను ఎక్కువ అన్నాడు అని అన్నాం అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు దేవుని కుమారులు కాదు అనుకుంటారు. కనుక వాళ్ళిద్దరికి సమాధాన పరిచయం అనుకోండి మనం. అప్పుడు ఏమనుకుంటారు? నిజంగా వీళ్ళు దేవుని కుమారులు. ఇది చాలా పెద్దది అవ్వవలసిన గొడవని వీళ్ళు ఏం చేశారు? చిన్నగా చేశారు అని. అప్పుడు మనకి ఏమొస్తుంది? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే మీరు సంఘమునకు వెలుపుటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి అన్నాడు. ఎందుకన్నాడు? ఇప్పుడు యేసు ప్రభు మన కోసమే ప్రాణం పెట్టాడా? ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడా? ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టాడు. మనమే ఆదాము నుండి వచ్చామా? వారు కూడా వచ్చారా? ఆరు కూడా వచ్చారు. ఇప్పుడు మనమే పాపులము, గతంలో పాపులం ఆదాంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభులో ఉన్నాం కనుక పరిశుద్ధిలో నీతిమంతులం. ఇప్పుడు మనల్ని ఎలాగైతే ప్రేమించి ప్రభు ఆయన కుమారులుగా చేసుకున్నాడో, నీతిమంతులుగా చేసుకున్నాడో, పరిశుద్ధులుగా చేసుకున్నాడో, వారిని కూడా చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. వారందరిని కూడా కుమారులుగా చేసుకోవాలి, పరిశుద్ధులుగా చేసుకోవాలి, నీతివంతులుగా చేసుకోవాలని ఆయన మంచి ఆశ కలిగి ఉన్నాడు. మరి ముఖ్యంగా వారు తమ పాపంలో ఉండి మరణిస్తే వారందరూ నరకానికి వెళ్ళిపోతారు, ఆ నరకంలో చాలా యాతన పడిపోతారు పిల్లలందరూ అని దేవుడు వారి విషయంలో చాలా చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇప్పుడు వారందరూ సంఘంలో ఉన్న మన ప్రవక్తను చూసి సంఘంలోనికి చేర్చబడి క్రీస్తుని నమ్ముకోవాలనేది కదా దేవుని కోణం. కనుక ఇప్పుడు ఇద్దరు గొడవాడుకుంటున్నారు అనుకోండి, మన సమాధాన పరిస్తే వారు ఏమనుకుంటారు? వీళ్ళు నిజంగా దేవుని కుమారులు అనుకుంటారు. వారి మధ్యలో మనం గొడవ పెంచితే దేవుని కుమారులు అనుకుంటారా? అనుకోరు. అందుకని ఇక్కడ ఏమన్నాడు దేవుడు? సమాధాన పరిచేవారు ధన్యులు అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరైనా ఇద్దరు గొడవాడితే వారిద్దరిని మనం సమాధాన పరిచయం అనుకోండి, మనం ధన్యులు అవుతాం దేవుని దృష్టిలో. తర్వాత వారు దేవుని కుమారులు అనబడుదురు అని ఉంది. అక్కడ ఏమనుంది? దేవుని కుమారులు అనబడుదురు అంటే ఎవరి దృష్టిలో ఇది? దేవుని దృష్టిలోనా మనుషుల దృష్టిలోనా? మనుషుల దృష్టిలో. అంటే ప్రభుని విశ్వసించాం, నీతిమంతులం అయ్యాం. ప్రభుని విశ్వసించాం, ఆయన పిల్లలం అయ్యాం, ఆయన కుమారులు అయ్యాం. కానీ మనుషుల దృష్టిలో కూడా వీళ్ళందరూ కూడా ఎవరు? నిజమే, ఇలా దేవుని కుమారులే, నీతిమంతులే అనే దృష్టికోణం వారికి కూడా సాక్ష్యం ఇవ్వాలి. మనం వారికి కూడా మన పట్ల సాక్ష్యం కలగాలి. ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను, ఇంకా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరు తీయండి. కొత్త నిబంధన 175వ పేజీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 175వ పేజీ, కొత్త నిబంధన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఇది వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? దుర్భాష అంటే దుర్భాషలు మాట్లాడేవారు ఉంటారనా లేరంటారా?
ఉంటారు. అందుకని ప్రభు ఇక్కడ ఏమన్నాడు, అవసరాన్ని బట్టి ఇతరులకి మేలుకరమైన వచనాలే మీరు పలకండి, కానీ దుర్భాష మీ నోటంటి రానీకుడి అని చెప్పాడు. అయితే నేను మాట అంటాను, ఇందాక మనం ఫస్ట్లో లేఖన భాగంగా చదువుకున్న మాటలో మనం ఆశీర్వాదానికి వారసులాగడానికి పిలువబడ్డాం, శాపాన్ని పొందుకోవడానికి పిలువబడ్డామా? పేతురు గారు రాసిన పత్రిక ఏమనుంది, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలువబడ్డారు. అది ఏ విషయంలోనో, ఆరోగ్య విషయంలోనైనా. ఇప్పుడు అబ్రహాం గారు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు ఆయన దేవుణ్ణి నమ్మాడు, నీతిమంతుడయ్యాడు. ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి నమ్మాము, నీతిమంతులమయ్యాం. నీతిమంతులైన మనం అందరం కూడా, అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు, ఇప్పుడు మనం కూడా అన్ని విషయాలు ఆశీర్వదించబడాలనే కదా దేవుని చిత్తం. ఒక విషయంలో ఆశీర్వదించబడాలి, ఒక విషయంలో ఆశీర్వదించబడకూడదు అనేది దేవుని చిత్తం కాదు. ఆనాడు అబ్రహాం అన్ని విషయాలు ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో, ఈనాడు సంఘంలో చేర్చబడిన విశ్వాసి కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలనేదే దేవుని చిత్తం. అక్కడ ఒక మాటను ఒక ఆయన నుంచి ఎందుకు రాయించాడంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులగడానికి పిలువబడ్డారు కాబట్టి దూషణకు ప్రతి దూషణ చేయకండి, దుర్భాష మీ నోటంటి రానీకండి, వ్యర్థమైన మాటలు మీ నోటంటి రానీకండి అని చెప్పాడు. ఇప్పుడు ఈ విషయంలో మనకేమర్థమవుతుంది, మన జీవితంలో దేవుడు కార్యం జరిగించాలంటే, మన జీవితంలో త్వరగా దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలంటే మనలో ఏముండకూడదు, దుర్భాష కానీ వ్యర్థమైన మాటలు కానీ అవి ఉండకూడదని మనకు అర్థమవుతుంది. అయితే ఇంకోటి కూడా చూడండి, 30వ వచనం కూడా చదవండి. దుర్భాష ఏదైనా మీ నోట రానీకుడి, 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం అంటే ఏ దినం? దేవుని విమోచన దినం. అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ దేహం మట్టిలో కలిసిపోద్ది, మనకు దేవుడు ఏమిస్తాడు? మహిమ దేహాన్ని ఇస్తాడు. ఆ దినము వరకు ఈ దేహంలో ఉన్నంత కాలం మనలో ఎవరు ఉంటారంట? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పాత నిబంధనలోగా కొన్నాళ్ళుండి కొన్నాళ్ళు వెళ్ళిపోయిన వాడు కాడు. ఈ సత్యం తెలుసుకోండి ముందు, ఇది తెలుసుకుంటే తర్వాత చేస్తే మనకు అర్థమవుతుంది. మనలో దేహ విమోచన వరకు పరిశుద్ధాత్ముడు, ప్రభు విశ్వసించిన వారు అందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఉంటాడా? ఉండడా? ఉంటాడు. మనం తప్పు చేస్తే వెళ్ళిపోతాడా? వెళ్ళడు. పాత నిబంధన కాలంలో దావీదు చేసిన ప్రార్థన వేరు, కొత్త నిబంధనలో మనం చేసే ప్రార్థన వేరు. దావీదు ఏ బలుల కింద ఉన్నాడు? జంతువు బలుల కింద ఉన్నాడు. మనం ఏ బలి కింద ఉన్నాం? క్రీస్తు బలి కింద ఉన్నాం. కనుక ఇక్కడ ఏమని రాయబడిందంటే 30వ వచనంలో, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఈ సత్యం మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పోయేవాడు కాదు, మన నుండి వెళ్ళిపోయేవాడు కాదు, మన నుండి విడిచిపెట్టేసేవాడు కాదు. ఇప్పుడు మళ్ళీ 30వ వచనం చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటే పైన ఎవరాయించాడు? దుర్భాష ఏదైనాను మీ నోట రానీకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటే దుర్భాష మన నోటంతో వచ్చినప్పుడు మనం ఎవరిని బాధపడుతున్నాం? దేవుని పరిశుద్ధాత్మను బాధపడుతున్నాం. ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ప్రభు ఎక్కడున్నాడు? యేసు ప్రభు పరలోకంలో తండ్రి కుడిపాస్తమును నివసిస్తున్నాడు. మనందరి కొరకు నిరంతరము జీవిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రధాన యాజకుడిగా పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ప్రభు నమ్మిన వారు అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మన అందరిలో ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయన భూలోకంలో ఉన్నాడు, భూలోకంలో ఉన్న మనలో ఉన్నాడు. కనుక దుర్భాష ఏదైనా మన నోట వస్తే మనం ఎవరిని బాధ పెట్టినట్టుకు? పరిశుద్ధాత్ముడిని బాధ పెట్టినట్టుకు. ఇప్పుడు మాట చెప్తాను, చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక అందరు తీయండి. 5వ అధ్యాయం తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. 169వ పేజీ, కొత్త నిబంధన. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు. చాలు అంటే ఆత్మను మనకు ఎందుకు అనుగ్రహించాడు?
అద్భుతాలు చేయడానికి అనుగ్రహించుతాడు. ఆత్మ ద్వారా ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. మన శక్తి ద్వారా, మన సామర్థ్యం ద్వారా జరగని కార్యాలు దేని ద్వారా జరుగుతాయి? ఆత్మ ద్వారా జరుగుతాయి. అందుకని జకరియా గ్రంథంలో ఏమైనా ఉంటుందంటే, శక్తి చేతనైనను బలము చేతనైనను జరగని కార్యాలు ప్రభు తన ఆత్మ ద్వారా జరిగిస్తారు. ఇప్పుడు దేవుడు మనకు మేలు చేయాలంటే, ఇక్కడ ప్రపంచంలో ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, ఇంత క్రైస్తవులకి దేవుడు మేలు చేయాలంటే దేవుడు మళ్ళీ ఇక్కడికి దిగి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేలు చేయడానికి ఎవరు ఉంచాడు? భూమి మీద పరిశుద్ధాత్మను ఉంచాడు. కనుక ఆయన ద్వారా మనకి ఏం జరిగిస్తాడు? అద్భుతాలు జరిగిస్తాడు. ఇప్పుడు అద్భుతాలు జరిగించేవాడినే మనం దుఃఖ పెడితే మళ్ళీ అద్భుతాలు జరుగుతాయా? జరగవు. ఇప్పుడు అద్భుతాలు పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా జరుగుతాయి. ఇప్పుడు అద్భుతాలు ఆత్మ ద్వారా జరిగితే మనం ఆయన్నే దుఃఖ పెడితే అద్భుతాలు జరుగుతాయా? జరగవు, లేట్ అయిపోతాయి. కనుక అక్కడ ఏ రాయించాడు? ఎపిస్తీయులకు రాసిన పత్రిక మళ్ళీ తీయండి. ఎపిస్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం కానీ చదవండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇదే పరిశుద్ధులకు తగినది అన్నాడు. ఇక్కడ మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఇప్పుడు మనం ఎవరం? పరిశుద్ధులమా పాపులమా? పరిశుద్ధులం. ఇక్కడ దేవుడు దీన్ని రివర్స్ చేసి, మీలో జ్వారత్వం పేరెత్తిన వాళ్ళు, అపవిత్రత పేరెత్తిన వాళ్ళు, లోభత్వం పేరెత్తిన వారు, ఈ పేర్లన్నీ ఎత్తకుండా, చిన్న మిస్టేక్ కూడా మీరు చేయకుండా ఉన్న తర్వాత మిమ్మల్ని పరిశుద్ధులుగా దేవుడు చేస్తాడు అంటే మన అందరం పరిశుద్ధులు అవ్వగలదమా? అది ఎప్పటికీ జరిగేది కాదు, అది అయ్యే పని కాదు. కానీ దేవుడు ఏమి రాయించాడంటే మనందరికి అర్థమయ్యే రీతిలో, మళ్ళీ చదవండి 3వ వచనం, ఎపిస్తీయులకు రాసిన పత్రిక 5:3. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అంటే మనం పరిశుద్ధులం. ప్రభు ఏం చేశాడు? మనల్ని ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మన పాపం నుంచి విమోచించి పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులుగా చేసిన తర్వాత ఇవి మీలో ఉండకూడదు అన్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ సంగతిని బట్టి ఇది అర్థమైన వాళ్ళు ప్రభువుని స్తుతిస్తారు హృదయంలో. ఎందుకంటే ఈరోజు చూడండి, మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఒక ఆమెను తీసుకెళ్ళిపోయారు అనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంకా ఏమని, ఎక్కడైనా ఎవరో ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్యలో ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తాం? స్టార్ట్ చేస్తాం. ఇంకా పురుషులు స్త్రీలు చెప్పుకునేటట్లు చేస్తారు. అందుకని ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, మీలో జ్వారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, లోభత్వమే కానీ ఇటు పేర్లు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది అన్నాడు. తర్వాత ఏమన్నాడు? కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ, మీరు బోతులైనను పోకిరీ మాటలైనను సరసత్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగదు అన్నాడు. కనుక ప్రియులారా గమనించండి. ఇప్పుడు నేను ఇప్పుడు దాకా వింటున్న వర్తమానంలో మనకి ఏం అర్థం కావాలంటే, ఒకటే, మనం ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి పిలువబడ్డాం. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడిన మనకే మనం వ్యర్థమైన మాటలు మాట్లాడితే, వ్యర్థమైన వ్యూసులు మనం మాట్లాడితే, దేవుడు మన జీవితాల్లో జరిగించే కార్యం ఏమైపోద్ది? అది లేట్ అయిపోద్ది, ఆలస్యం అయిపోద్ది. జరగదని నేను అన్న కానీ అది ఏమైపోద్ది అంటే లేట్ అయిపోద్ది. తర్వాత ఇంకా ఏం జరుగుద్దంటే, మనం బూతులాడినా, వ్యర్థమైన మాట్లాడినా, ఏదాడినా కూడా మనం మనలో ఉన్న పరిశుద్ధాత్మని ఒక్కోసారి ఏం మర్చిపోతామంటే, ఎప్పుడైనా పెళ్ళైన వాడు పెళ్లి కూతురు మర్చిపోయాడు అనుకోండి, పెళ్ళైన తర్వాత నుంచి ఏమంటారు చెప్పండి? ఇప్పుడు దాకా నువ్వు ఒంటరివి, ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి నీ భార్య ఉందని మర్చిపోవద్దు అంటారు. కొత్తలో చెప్తారు, తర్వాత మర్చిపోరులేండి పురుషులు, కొత్తలో చెప్తారు. ఇప్పుడు మనం కూడా సంఘంలో ఉన్న వ్యక్తులు ఏం మర్చిపోతున్నారంటే, ఆల్రెడీ ప్రభువుని అంగీకరించినప్పుడు ప్రభు మనకి ఏమి ఇచ్చాడు? ఆత్మను ఇచ్చాడు. ఆత్మను మనకి ఇచ్చాడు కాబట్టి ఆత్మను మనం ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు అనే సంగతి మనకే అర్థం కావాలి. బూతులాడినా, వ్యర్థమైన మాట్లాడినా ప్రభు మనల్ని ఆ ఆత్మ ద్వారా
కార్యాలు మన జీవితాల్లో ఏమైపోతాయి? లేట్ అయిపోతాయి. కనుక వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన ధనం మనం ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఇప్పుడు వ్యర్థమైన మాట్లాడితే ఈ దినాన్ని మీరు నేర్చుకోవాల్సింది ఒకటి, ఆశీర్వాదానికి లేట్ అయిపోతాం. 2, పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తాం. 3, సువార్తకి ఆటంకం అవుతాం. దేనికి ఆటంకం అవుతాం? సువార్తకి. అందుకని ఇప్పుడు దేవుని ఎదుట మనం పరిశుద్ధులం, దేవుని ఎదుట నీతిమంతులం, దేవుని ఎదుట ఆయన పిల్లలం. ఈ స్థితి ప్రజల దగ్గర కూడా తెచ్చుకోవాలి కదా, తెచ్చుకోలేదా? అంటే ఈ ప్రజల దగ్గర తెచ్చుకోవడం ద్వారా అప్పుడు అంగీకరిస్తాడా మనల్ని అనుకోకండి. ముందే మనల్ని ఏం చేశాడు? దేవుడు అంగీకరించాడు, నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా తీర్చాడు, ఆయన కుమారులుగా చేశాడు. ఈ స్థితి మనం ఆయన శక్తిని అనుభవించి జీవించినప్పుడు మనం ప్రజలందరూ ఏం చేస్తాం? ప్రజలందరూ ఈయన దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె అని తెలుసుకుంటుంది. అందుకని ప్రతి దాంట్లో మనకి ఏముండాలి? యథార్థత ఉండాలి. ఒకసారి మందుల స్థాపత్రం దగ్గరికి వెళ్ళి ఇప్పటికి 2-3 సార్లు చూశాను నేను. ఏమనంటే 100 కాయింతం ఇచ్చి 200 కాయింతం ఇచ్చి నేను ఏదో సాల్తీ కొనుక్కుంటే 2-3 సార్లు చేయడు ఆయన. ఏమని? 500 కాయింతానికి సరిపడేటట్టు ఇచ్చేసాడు నాకు. ఒకసారి 150 కొంటే 100 కాయింతం ఇస్తే 350 ఇచ్చేసాడు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఏమన్నా వెంకటేశ్వరరావు గారు, నేను ఇచ్చింది 100 కాయింతమే, వాళ్ళు నాకు ఏమి ఇచ్చారు? మీరు 350 ఇచ్చారు. క్షమించండి, 200 ఇచ్చాను. నేను ఇచ్చింది మీకు ఎంత ఇచ్చాను? 200 ఇచ్చాను, నాకు 50 వస్తుంది. మీరు ఎంత ఇచ్చారు? 350 ఇచ్చారు, తీసుకోండి అంటే ఆయన ఏమనుకుంటాడు? అప్పుడు వీళ్ళ దేవుని పిల్లలు అందుకనే ఇచ్చేసారు అనుకుంటారు. అంతేనా? ఒకప్పుడు ఏం జరిగిందంటే, విశాఖపట్నం వెళ్ళాను నేను. వెళితే 20,000 రూపాయలు ఒక కొట్టు దగ్గర తీసుకున్నప్పుడు 10,000 రూపాయలు ఇస్తాను, ఒక 10,000 రూపాయలు అమౌంట్ రాసుకోండి అంటే అక్కడ ఉన్న ఆమె అందే, మా ఓనర్ గారికి ఫోన్ చేయాలంది. చేసుకుంటే చేసుకోమ్మా, ఆ ఓనర్ గారు మాకు ఎప్పుడు అరివిస్తారు అన్నప్పుడు చేస్తే, దాసు గారు అబ్బాయి కదా ఇచ్చాను పర్లేదు అన్నప్పుడు, నేను ముందు ఒకసారి 2 సార్లు ఏం చేశానంటే, నువ్వు తీసుకోమ్మా ఈ 10,000 ముందు ఆయన ఒప్పుకుంటాడు కానీ నువ్వు తీసుకోమ్మా అంటే, మీరు ఉంచండి ముందు నేను ఆయన అడగాలి అంత. అలాగ అందరిని జేబులో పెట్టుకున్నాను నేను. పై జేబులు కూడా కింద జేబులు కూడా పెట్టుకోవాలి, పై జేబులు పెట్టుకున్నాను. 10,000 500 కాయింతాలు. అప్పుడు ఆయనకు ఫోన్ చేసినప్పుడు ఓకే అన్నాడండి మా ఓనర్ గారు. అయితే రాసుకోమ్మా 10,000 రూపాయలు, ఇందాక నుంచి రాధాంతం చేస్తున్నాం అన్నప్పుడు 10,000 రూపాయలు అప్పు కింద రాసుకుంది. అప్పుడు నేనేం చేస్తున్నానంటే, మనకి ఈ పిచ్చి కదా, సరుకు కొనుక్కున్న తర్వాత ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? సుబ్బలక్ష్మి అక్కన్నాడు కానీ పెట్లు ఎదుక్కుంటాం. అంటే బాక్సులు ఏమైనా ఉంటాయేమో అని ఎదుక్కుంటాం. ఆ బాక్సులను ఎదుక్కునే పనిలో ఉన్నాను నేను. తర్వాత తీరా ఆమెకు నేను 10,000 ఇచ్చానో తెలియదు, ఇవ్వలేదో తెలియదు. అంటే మీరు ఇచ్చారో తెలుస్తలేదు, ఇవ్వలేదో తెలుస్తలేదు అంటే, నేను ఇచ్చేసానమ్మా ఇందాక ఇచ్చాను కదా అని అన్నప్పుడు ఆమె ఏమందంటే, ఇచ్చేసారా? అయితే ఇచ్చేసే ఉంటారండి అంతే. తర్వాత వానరమ్మందంట, మరి అయితే ఆ 10,000 వేయందంట. ఆ 10,000 వేయని చాలా ఇబ్బంది పెట్టిందంట. నేను బస్సులో వచ్చేస్తుంటే అప్పుడు ఏం జరిగిందంటే, నేను బస్ టికెట్ తీసుకుందామని చూస్తే 10,000 నా జేబులో ఉన్నాయి. ఆశ్చర్యపోయాను నేను. ఆశ్చర్యపోయి ఫోన్ ఇంటికి అక్కడ వెంటనే ఫోన్ చేస్తే వెనక్కి వచ్చేయమంటారని ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశాను. చేస్తే మా ఓనర్ దగ్గర చాలా ఇబ్బంది వచ్చిందని నాకు, మీరు నిజంగా యథార్థవంతులు కాబట్టి 10,000 ఉన్నాయని ఒప్పుకున్నారు అని చెప్పినప్పుడు వారందరూ, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారంట కదా, మీరులో ఏమీ ఇబ్బంది ఉండదు అని ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, మనలో ఈ యథార్థత మనుషులు ఎదుట కూడా ఏం చేయాలి? కనబడాలి. ఇలా దేవుని పిల్లలు అనే సంగతి తెలుసుకోవాలి. ఒకసారి ప్రసాద్ నేను ఒక ఊరు వెళ్ళాం. ఏ ఊరు? 50,000 తీసుకుంటున్నాం అక్కడ. ఇది 50,000 లెక్కటొద్దా అన్నాడు ఎవరో, మన గోడ్రస్తీని గారు అబ్బాయి. పోలీ ఒకసారి లెక్కెట్టే మంచిది కదని లెక్కెడితే 54,000 ఉన్నాయి. మళ్ళీ ఆ వ్యక్తితో చెప్పకుండా మళ్ళీ లెక్కెట్టాను నేను. 54,000 ఉన్నాయి. తమ్ముడు 4,000 ఎక్స్ట్రా ఉన్నాయి అన్నాను. 4,000 ఎక్స్ట్రా ఉన్నాయని, ఎలాగొచ్చినాయి 4,000? 50,000 కదా ఉంటాయి అన్నాడు. తీసుకున్నాడు. అన్నయ్య మీరు యథార్థవంతులు కాబట్టి 4,000 ఇచ్చేసారు కానీ ఇంకొకరు అయితే ఇవ్వరు. అందుకనే నాకు దేవుడు అంటే చాలా ప్రేమ. నేను కూడా ఈ మధ్యకాలంలో ప్రభు సన్నిధికి వెళ్తున్నాను అన్నాడు. అలాగే ఈ రోజున ప్రభు నమ్మిన వాళ్ళే యథార్థత ఉంటుంది. ఇలా దేవుని కుమారులు, దేవుని పిల్లలు అని మనం దేవుని ఎదుట ఆల్రెడీ విశ్వసించినప్పుడే ఆయన పిల్లలం, విశ్వసించినప్పుడే నీతిమంతులం, ఆయన కుమారులం. ఈ స్థితి, ఈ క్రియాస్థితి ప్రజల ఎదుట కూడా కనబడాలి. కనబడాలి లేదు చెప్పండి? కనబడాలి. ఒక ఆయన అంటే, నేను ఇప్పటికీ తగువులో డబ్బులు మానేసి 8 సంవత్సరాలు అవుతుంది.
వెంటనే ఆనందబాబు మానేశాడు, నేను మానేద్దామని తాళపందులు వస్తున్నాయంట. నేను ఈ రోజు నుంచి మనసు మార్చుకుంటున్నాను, నాకు పంచేయండి డబ్బులు అన్నట్టండి. అలాగా ఏంటంటే ఎలా ఉంటుందంటే యథార్థతను కోల్పోవడం. ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఎప్పుడు ఎలా ఉండాలి? ఒకేలా ఉండాలి, ఒకే స్థితి కలిగి ఉండాలి. కనుక ఎప్పుడు కూడా ఈ స్థితి మనం కలిగి ఉండాలి. కనుక ఇందాక మనం వాక్య పట్టణంలో చదువుకున్న వచనాన్ని చదువుకొని ఈ మాటలు ముగిస్తాను. చూడండి ఒకసారి పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనం మళ్ళీ చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 215 పేజీ, కొత్త నిబంధన. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులకు మీకు పిలువబడుతురు కనుక కీడునకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చెయ్యక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి చిన్న దినాలు చూడగోడువాడు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకని కాపాడుకోవాలంట. ఏం చేయాలి? ఇక్కడ ఏమన్నాడు? జీవాన్ని ప్రేమించి మంచి దినాలు మనందరి జీవితాల్లో కలగాలి అనుకుంటాం. మనందరి జీవితాల్లో మంచి దినాలు కలగాలి అనుకున్నప్పుడు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకని ఏం చేయాలంట? కాపాడుకోవాలంట. అందుకని ప్రభు ఇక్కడ ఇంత విలువైన సంగతులను మనకు రాయించాడు. కనుక ఈ మాటలను ప్రతి ఒక్కరూ మీ హృదయంలో భద్రపరచుకోండి. మనందరం కూడా పరిశుద్ధాత్మను దూషించేవారిగా ఉండకూడదు. రెండోది, సువార్తకు ఆటంకంగా మనం ఉండకూడదు. 3, ఏం చెప్పుకున్నాం? ఆశీర్వాదాన్ని మనం కోల్పోయేటట్లు ఉండకూడదు. ఆశీర్వాదానికి మనం అందరం కూడా వారసులు అవ్వాలి. అట్టి ధన్యత మనందరం కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా. మేమందరము నాయన ఆదాము నుండి వచ్చిన వారము. ఈ శరీరంలో పాప స్వభావం నాయన ఇంకా పాపనేమో నివసిస్తుంది కనుక మేము ఆత్మలో మార్పు పొందుకున్నాం, శరీరంలో ఇంకా మార్పు పొందుకోలేదు. దేహ విమోచన వరకు మాకు సహకారంగా మీరు పరిశుద్ధాత్మని ఇచ్చారు. దుర్భాష, వ్యర్థమైన మాటలు మా నోటి నిండా రాకుండా ప్రభువా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. ఆశీర్వాదానికి దూరంగా మేము ఉండకుండా ఆశీర్వాదానికి దగ్గరగా మేము జీవించేటట్లు సహాయం చేయండి. అలాగే ప్రభువా దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నాయన పరిశుద్ధాత్మను మేము దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మని మేము దుఃఖపరిచే స్థితిలోనికి మేము నడిపించబడకుండా దేవా మా నోరు, మా నాలిక, మా మాటలు ప్రభువా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ దేవా తండ్రి నీ శక్తి చేత కాపాడబడుతూ ముందుకు సాగడానికి మీరే సహాయం దయచేయమని అన్యజనుల ఎదుట, సంగమునకు వెలుపుల వారి ఎదుట తండ్రి నీ ఎదుట మేము ఎలాగైతే కుమారులమై ఉన్నామో వారి దగ్గర కూడా మేము కుమారులం అనిపించుకున్నటకు సహాయం దయచేయండి. నీ ఎదుట మేము నీతిమంతులమై ఎలా ఉన్నామో వారి ఎదుట మేము నీతిమంతులు అనబడడానికి మీరే సహాయం చేయండి. దేవా ప్రతి విషయంలో నాయన మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా చేశారు. పరిశుద్ధులుగా చేసిన తర్వాత మీలో బూతులు, సరసత్తులు, వ్యర్థమైన మాటలు ఉండకూడదు. ఇది పరిశుద్ధులకు తగదు అన్నారు. ప్రభువా మీరే సహాయం చేస్తున్నారు, కృప చూపిస్తున్నారు. మరింత సహాయం అనుగ్రహించండి. నీ శక్తి ద్వారా, నీ కృప ద్వారా మేము మరింతగా జీవించడానికి సహాయం దయచేయండి. మాలో కపటపు ఆలోచనలు ఉండకుండా ప్రభువా మీరే సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి, దుష్టుడు నాయన ఈ సువార్తను ఆటంకపరచాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తూ అనేకల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు నాయన. ప్రతి విషయంలో నీ సహాయంతో మేము మరింతగా ముందుకు సాగుతూ దేవా ప్రభువా నీ శక్తి చేత కాపాడబడుతూ ముందుకు సాగడానికి మీరే సహాయం దయచేయమని యేసు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి. ఆమేన్.